అది రైట్ తీసుకుంటారో రాంగ్ తీసుకుంటారో వేరే విషయం. ఇప్పుడు లేటెస్ట్ లెటర్ ఆవిడ రిలీజ్ చేశారు సార్. అందులో 99 టీవీ కూడా ఈవిడ క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా నటి శ్రీరెడ్డిపై గుడివాడలో మరో కేసు నమోదు, చంద్రబాబు పవన్ అనితపై సోషల్ మీడియాలో పోస్టులు, మంత్రి అనితపై అసభ్యకరంగా మాట్లాడేందుకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు, జిగుప్సాకరమైన భాషలో మాట్లాడి తప్పు చేశానని చెప్పి ఆవిడ పశ్చాత్తాపం, ఇకపై ఆ భాషను ఎక్కడ వాడను అని కూడా ఆవిడ పశ్చాత్తాపడుతున్నారు. అంతేకాకుండా సుదీర్ఘమైన లేఖను కూడా చేశారు మన వాళ్ళు. అది డిస్ప్లే చేస్తున్నారు కూడా సార్ మన వాళ్ళు. అంటే మొత్తం నేను చదవట్లేదు, సింపుల్గా చదివేస్తున్నాను. ఇప్పటికీ నేను నా కుటుంబం అనుభవించిన క్షోభ 1000 సంవత్సరాలకు సరిపడగా అనుభవించేశాం. ఇంట్లో పెళ్లి కావలసిన 3 పిల్లలు ఉన్నారు. నన్ను కొడితే 1 నెల లేదా 2 నెలల్లో గాయాలు మానవచ్చు, కానీ నా వల్ల 3 జీవితానికి శిక్ష వేసిన దాన్ని అవుతాను. నా బాధ నాకంటే బాగా ఇంట్లో ఉన్న 10 మందికి అది ఉంటుందని చెప్పి అర్థమవుతుంది. ప్లీజ్ అన్న, సేవ్ మై ఫ్యామిలీ. ఇక మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ అలాగే కేసులకు సంబంధించో నన్ను బాధించకండి. లోకేష్ అన్న ప్లీజ్, నేను ఇంకా ఎవరికైనా సారీ చెప్పడం మర్చిపోతే వారికి కూడా పేరు పేరున క్షమాపణ కోరుతున్నానని చెప్పి అందులో 99 టీవీకి కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇంతకుముందు నేను ఏదో వేరేగా మాట్లాడానని. సో ఈవిడ కంప్లీట్గా సరెండర్ అయినట్టేనా సార్? తను చేసిన తప్పును పూర్తిలో తెలుసుకున్నట్లు భావించవచ్చా? అంటే కుటుంబం గురించి ఈవిడ ప్రస్తావన చేస్తున్నది, నేను తప్పు చేశాను, ఇలా చేయకూడదు, ఇంకెప్పుడు చెయ్యను అన్నది ఆవిడ వాయిస్. ఒక వ్యక్తిగా ఆమె ఒక దాని మీద కామెంట్ చేయటము లేదా ఆమె పేరు తీసే దాని మీద నాకు ఆసక్తి లేదు. మీకు లేఖ రాశారు కాబట్టి 99 టీవీ ఇది ప్రధానంగా లోకేష్ను ఉద్దేశించి రాస్తున్నారు. లోకేష్ ఏం స్పందిస్తారు, ఇట్స్ ఫర్ లోకేష్. నాకు తెలిసినంత వరకు లోకేష్ గతంలో 2 సార్లు నా విషయంలో పొరపాట్లు జరిగితే ఆయన పొరపాట్లను దిద్దాడు, స్పందించాడు, నాకు మెసేజ్ కూడా పెట్టాడు. అదే ఇది 3-4 ఏళ్ల కిందటి ముచ్చట. కాబట్టి అతనికి అది ఉంది, విచక్షణ ఏది ఎక్కడ తీసుకోవాలి, ఏది ఎంతవరకు అనేది ఉంది. కానీ ఇప్పుడు ఈమె ఒకసారి చెప్పారు కాబట్టి ఇది ఎంత మార్చిపోతుందని నేను అనుకోను. చాలా జుగుప్సాకరమైనటువంటి భరించలేనటువంటి నేను ఒకే ఒక మాట చెప్తాను. ఇంతవరకు నా ఇన్ని వందల వేల ఇవి చేస్తుంటాను, కామెంట్స్ వీడియోలు, ఒక్కసారి కూడా ఆ పేరు ఎత్తలేదు నేను, ఒక్కసారి కూడా. అంతకు ముందు కూడా ఇంకా కాస్టింగ్ కౌచ్ ఇష్యూ తెచ్చినప్పుడు ఆ తెచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు, ఎంత రాజకీయం నడిచిందో అదంతా మీడియా వ్యక్తిగా నేను చెప్పగలను. అది వేరే విషయం. ఆ విషయంలో కాస్టింగ్ కౌచ్ తప్పు అన్న సానుభూతి ఆమెకు మహిళా సంఘాలు అందరు చూపించారు. కానీ 2వ దశలో ఎవరు ఆమెకేం సానుభూతి చూపించలేదు. చాలామంది వైసీపీ వీరశైవుల కంటే కూడా విజృంభించి ఆమె మాట్లాడారు. మనం ఏం చెప్తామనే విషయం పక్కన పెడితే నేను ఎక్కడో వీడియో చూశాను, హోంమంత్రి మాత్రం క్షమాపణ చెప్తే సరిపోదు, తప్పకుండా చర్య తీసుకోవాల్సిందే. చర్య ఎలా ఉండాలి? ఈమె మీదనే కాదు, ఎవరి మీద అయినా సరే ఒకటి అది చట్టబద్ధమైన చర్య అయి ఉంటుంది. నేను మొన్న కూడా చెప్పాను, వర్మ వీళ్ళు గుణపాఠం నేర్చుకోరా? యువతని ఇలా పక్కతో పట్టించి రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలు పెట్టించి తిట్టించి అది పడితే ఏది పడితే అది మాట్లాడి చేస్తే దానికి బలి కాకూడదు, యువత అప్రమత్తంగా ఉండాలనే ఒక మెసేజ్ మనం ఇవ్వద్దా? అలాగే ఛానళ్ళు, సోషల్ మీడియా ఛానళ్ళు కూడా ఏం మాట్లాడితే ఎక్కువ వస్తుంది, లేకపోతే ఏది వ్యూవర్షిప్ కానీ లేకపోతే ఇదేనే దాంతో అలా వెళ్ళినమే కదా. ఇప్పుడు వచ్చి నేను అమాయకంగా ఎవరు ఏం చేయలేదు, నేను ఆ విషయం చెప్పదలుచుకున్నాను. ఒకవేళ కుర్రాళ్ళు ఎవరన్నా పొట్టగా దీనికోసం 25,000 వస్తాయి ఇలా అని వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ కింగ్ పిన్స్ లాగా వీటికి మాస్టర్ మైండ్స్ లాగా ఉండి ఒక కార్యక్రమం లాగా ఒక ఉద్యమం లాగా బురద చల్లిన వాళ్ళు తెలియక చేసామంటే చాలా పొరపాటు. అవును, ఒకరోజు అయితే తెలియక చేస్తారు, ఏదో పొరపాటు సార్ గ్రహపాటు ఏదో చెప్తారు కదా. ఒకసారి ఫెయిల్ అయ్యారంటే పొరపాటు, 2వసారి గ్రహపాటు, 3వసారి అలవాటు. ఈ అలవాటుగా మారినటువంటి అసభ్యకరమైనటువంటి రాజకీయాల ఫలితం ఇది. సో వీళ్ళ విషయంలో ఆమె లేఖ రాసిన లోకేష్ గారు ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారు అన్నది వాళ్ళకి సంబంధించిన అంశం. కానీ మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు పోసాని లాంటి రచయిత దర్శకుడు నన్ను కూడా ఇది చేసేవాడు. తెలీదండి తను మాట్లాడే మాటల యొక్క పర్యవసనాలు. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కూడా అలాగే మాట్లాడారండి ప్రెస్ క్లబ్లకు వచ్చి, ఒక సోషల్ పోస్టులే కాదు. కాబట్టి ఇది విమర్శ చేసుకోవాలి, చర్య అనేది హింసించాలి, దీన్ని ఎరగదీయాలి, చుక్కలు చూపించాలి అని అటువంటి కోరికలు, ఆ సాడిస్ట్ కోరికలు నాకేం లేవు.
కానీ చట్టబద్ధంగా చర్య ఉండాలి, రికార్డ్ అవ్వాలి. అయితే ఇది ఒక పార్టీకి ఒకవైపే ఉండకూడదు, ఒకవైపే చూడు అనే బాలయ్య డైలాగ్ కదా, ఒకవైపు కాదు రెండో వైపు, రెండో వైపు కూడా చూడాలి. కానీ ఇప్పుడు నేను ఇందాక మీకు అదే చెప్పాను, గత ప్రభుత్వం ఒకవైపు చాలా తీవ్ర స్థాయిలో చూసింది. అవును, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఎంపీ గారి కేసు, అవును, మాజీ మంత్రులు అందరూ. కాబట్టి రెండో వైపు మిగిలి ఉంది. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత తెలుగుదేశం కూడా నేను ఈ వేల మందిని చేయటము, దీని మీదే సోషల్ మీడియా మీడియా మొత్తం హైజాక్ అవడాన్ని మటుకు విముక్తి చేయాలి. ఈ సోషల్ మీడియా ఊబిలోనే మొత్తం రాష్ట్ర రాజకీయాలు తేలే పరిస్థితి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా నా దగ్గర పెద్ద జాబితా ఉంది. మనం మళ్ళీ విశాఖ ఉక్కు గురించి, పోలవరం గురించి, అమరావతి గురించి, అంగన్వాడీల గురించి, వాలంటీర్ల గురించి, గ్రామ సచివాలయాల గురించి, ఉద్యోగ డిఎస్సి చాలా సంవత్సరాల నుంచి డిఎస్సి లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏమైనా మళ్ళీ వర్గీకరణ సమస్య వస్తుంది కాబట్టి అది అయిన తర్వాత ఎట్లాలని ఇట్లాంటి ప్రశ్నలు కూడా కొన్ని వస్తున్నాయి. కాబట్టి డిఎస్సిని పెట్టడం కానీ, ట్రైబల్ డిఎస్సి అసలు పెట్టలేదు, వాళ్ళకి ప్రత్యేక, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. నిన్న మనం మాట్లాడిన డయేరియా లాంటి ఈ సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ వైద్యశాలలు, విద్యారంగం చాలా గజిబిజిలో ఉంది. సో వీటిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కక్ష సాధింపు కోసం ఎవరికి చేయనక్కర్లేదు. కానీ బాధ్యతాయుతమైనటువంటి చర్య మటుకు, చట్టబద్ధమైన చర్య మటుకు ఉండాలి. న్యాయస్థానం కూడా ఇట్స్ ఓపెన్ కదా, బికాజ్ హైకోర్టు ఓపెన్ స్టాండ్ తీసుకుంది. కాబట్టి మిమ్మల్ని ఏమన్నా మీ హక్కులకు భంగం కలిగితే మా దగ్గరికి రండి. అవును, హక్కులు అన్నవి అరెస్ట్ చేస్తేనే కాదండి, నిన్ను బూతులు తిడితే కూడా నీ హక్కులకు భంగం కలుగుతుంది, నిన్ను అసభ్యంగా చిత్రిస్తే కూడా భంగం కలుగుతుంది. కాబట్టి హక్కులు వాళ్ళకి లేవనుకోకండి. ఇంట్లో ఊరికినా కూర్చున్న ఒక మహిళను కూడిన ఇష్టం వచ్చినట్టుగా మీరు రాస్తే చెప్తే వాళ్ళ హక్కులు భంగం కలగల, వాళ్ళ పిల్లలు. సార్ ఈరోజు ఘోరమైన వార్త చూసారు సార్, 9 ఏళ్ల పిల్లవాడి సాక్ష్యం ఆధారంగా అత్యాచార కేసులో శిక్ష వేసింది కోర్టు. అంటే మన సొసైటీ ఎక్కడికి పోతుంది, ఎలాంటి వాడి జరుగుతున్నాయి చూసినప్పుడు తప్పకుండా క్షమాపణలు ఒప్పుకోవడం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మరి మీరేమన్నా స్పందిస్తున్నారా? ఏముంది సార్, ఏం స్పందించు. ఇప్పుడు అనవసరమైన అంశాలు కొని తెచ్చుకోవడం అంటారు దీన్ని. ఇప్పుడు వాళ్ళకి పదవులు వచ్చింది కూడా ఏం లేదు, అదే పోసానికి ఏమైనా ఇచ్చారేమో, ఆర్జీవీకి ఇందులో కలిసి వచ్చింది. వాళ్ళు వెల్ సెటిల్డ్ అండి, ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఈ అమ్మాయి అంటే ఆర్జీవీని ఒక్కరిని వీళ్ళలో కలపకండి సార్. ఆర్జీవీ టూ స్మార్ట్ మ్యాన్, ఆర్జీవీ టూ స్మార్ట్, అతని స్టైల్ కూడా వేరు, మిగిలిన వాళ్ళు వేరు. ఈవెన్ పోసానికి కూడా ఎక్కువ ఏమో. అవును, ఆయన కూడా వెల్ సెటిల్డ్. అందులో సినీ ఫ్యామిలీ అంటే మాదంతా ఒకే కుటుంబం అంటాడు. అందులో నుంచి వచ్చిన వ్యక్తి మంచి రచయిత, మంచి శృతి మించిపోతే, మతి తప్పిపోతే, గతి తప్పితే. అవును, గతి తప్పితే మా గతి అంటే మార్గం. అవును, గతి తప్పిన తర్వాత మతి తప్పడం పెద్ద ప్రాబ్లం కాదు ఎవరికైనా, ఎవరు ఎంతటి వారులైనా కానీ. కాబట్టి వెనక్కు తిరిగి చూసుకోవట్లేదు కదా ఇప్పుడు కూడా సరైనది అనుకుంటున్నారు కదా. ఇంకొక మాట కూడా చెప్తున్నానండి, 2 తప్పులు ఒక రైట్గా మారవు. వీళ్ళందరూ ఏమంటున్నారు, వాళ్ళు చేయలేదా, ఒకటి వాళ్ళు చేసినందుకు మీరు అనేక విధాలు వాళ్ళని వెంటాడారు, దట్స్ ఓకే. రెండవది వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మీరు చేసిన తప్పు ఒప్పవుతుందా? వాడు బూతులు తిట్టాడు కాబట్టి నువ్వు బూతులు తిట్టినవి నీతులు అవుతాయా? వాడిని నువ్వు తిట్టావు, నువ్వు డాక్టర్ సుధాకర్, నేను మళ్ళీ చెప్తున్నాను, డాక్టర్ సుధాకర్ కేసు వచ్చినప్పుడు నేను ఆ రోజు ఏబిఎన్ ఛానల్లో ఉన్నాను, నాతో పాటు అనిత అప్పుడు ఇంకా మళ్ళీ ఓడిపోయాడు కూడా ఉన్నారు, ఇంకొక అడ్వకేట్ కూడా ఉన్నాడు. మాట్లాడాము. నేను అన్నాను, ఒకవేళ ముఖ్యమంత్రిని కాస్త నోరు జారేడు అనేది ఉంటే ఉండొచ్చు, అంత మాత్రాన ఆయన రోడ్డు మీద ఎరగదీసి కొట్టి అవన్నీ చేయాల్సినంత అవసరం ఉందా? తప్పు కదా. ఇప్పుడు అది సెకండ్ సైడ్ వచ్చింది, అట్లా ఎన్ని జరిగాయి. కాబట్టి వాటిని గురించి చూసుకోకుండా ఐ థింక్ ఇప్పటికైనా కానీ వీళ్ళు నామకార్థంగా సారీ చెప్పడమే కాదు, లేదా సారీలు సెంటిమెంటల్ సమస్యలు కూడా కాదు, ఇవి సోషల్ ఇష్యూస్. నేను ఇంకోటి వీటి మధ్యలో ఇప్పుడు నేను నిన్న ఒక మాజీ డీజీపీ గారిని చూస్తున్నానండి. ఎందుకు కానీ ఇప్పుడు ప్రస్తావన కాదు, ఈ సోషల్ మీడియా తెరిచిన పుస్తకం. ఒక కులం గురించి, మతాల గురించి ఆయన ఏదంటే అది మాట్లాడుతున్నాడండి. ఇంకో రోజు అప్పుడన్నా నేను మీతో చర్చిస్తా. అంటే మనం మాట్లాడేవన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోతాయి, ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది ఏం లేదు. హింసాకాండకు సంబంధించి చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఒక అపఖ్యాతికరమైన, ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక ఔన్నత్యానికి, చాలా చైతన్యవంతమైన వారసత్వానికి మచ్చ తెచ్చే
దేశభక్తిలో తెలుగు వారికి సాటే లేదనిపించాము, తెలుగు జాతి మనది, ఇప్పుడు రెండుగా వెలుగు జాతి మనది అని అప్పుడు అన్నగారు పాట పాడారు. దానికి దీనికి అసలు ఎక్కడన్నా పొంతన ఉందండి? దీనికి ఏం చర్య వద్దా? అవును. సో ఐ డోంట్ థింక్ వాళ్ళ హక్కులు, మానవ హక్కులు, చట్టాలకు భంగం కలగకుండా చేయగలిగింది తప్పకుండా చేయాల్సిందే. కానీ రెండో వైపు కూడా చూడాలి. అవును. ఇంకా ఇది క్లియర్, ఇంకా ఎన్నిసార్లు చర్చించినా ఇదే.